ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళాను ట్రైన్లో. నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. సారీ, అప్పుడే ఎక్కింది. అమ్మాయి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంది. విషయం ఏంటంటే ఆ అమ్మాయి బర్త్డే అనమాట. ఎవరెవరో వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి విష్ చేస్తున్నారు. తర్వాత ఒక 30 minutes మాట్లాడింది. గట్టిగా ఫోన్ అనేది మాట్లాడుతుంది. కొంచెం డిస్టర్బ్గా ఉంది. కాసేపు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశారు. అటు సైడ్ కూడా అమ్మాయి అని అర్థమైంది. అంటే ఆ అమ్మాయి అంతంత గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటంటే, వాళ్ళ ఆఫీస్లో ఈ అమ్మాయికి ఎవరో టూ టైమ్స్ కేక్ కటింగ్ చేయించారంట. ఎవడో ఫ్రెండ్ ఏదో గిఫ్ట్ ఇచ్చారంట. ఎవరో డ్రెస్ ఇచ్చారంట. ఎవరో క్యాడ్బరీ చాక్లెట్స్ డబ్బా ఇచ్చారంట, గిఫ్ట్ ఇచ్చారంట. ఇలా ఎగ్జైట్ అయ్యేసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటుంది. చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతుంది. మళ్ళా ఇంకో మాట ఏమైంది అనిందంటే, ఇంటి దగ్గర ఓన్లీ అమ్మ నాన్నే ఉంటారు, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందుకోసమే నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను, రేపు మార్నింగ్ రీచ్ అవుతాను నేను ఇంటికి అని ఈ మాట అనింది. ఫ్రెండ్స్, నేను అమ్మాయితో ఏం మాట్లాడలేదు. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి డైపర్ల నుంచి నిక్కర్లు, స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ప్రతి ఒక్కటి రీఛార్జులు, ఫోన్పేలు, ఎంత కావాలంటే అంత ఫోన్పేలు చేయించుకొని ఆ స్థాయికి వచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. ఏమైనా న్యాయంగా ఉందా? తల్లితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎగ్జైట్ కాము. ఎవడో 1000 రూపాయల గిఫ్ట్ ఇస్తానే, ఒక 1000-2000 గిఫ్ట్ ఇస్తానే, ఏమో వాడు పెద్ద వాళ్ళని ఇక్కడ పెట్టేస్తారు, వాళ్ళు ఏదో పైన టాప్లో పెట్టేస్తారు. చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్ళంతా అన్నిటినీ వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి నిన్ను చదివించింటారు, వాళ్ళు ఎంత టైం నీకు ఇచ్చింటారు, అవి ఏం పట్టించుకోరు. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు గ్రాంటెడ్ ఎక్కడికి పోరు. అదే ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్తే వెళ్ళిపోతారు, వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కడికి పోరు కదా పేరెంట్స్. అందుకోసమే ఫ్రెండ్స్, మన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవద్దండి, వాళ్ళని బాధ పెట్టద్దండి. కుదిరితే వాళ్ళని సంతోష పెడదాం, లేకపోతే అలాగే వదిలేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వడ్లరెడ్డి మణికాంత్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్. జై హింద్.